హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ జ్యోతి బ్యూటిఫుల్ హోమ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. ఇంకా ఇది వచ్చేసి అయితే మార్నింగ్ టైం అండి. ఇంకా టైం అయితే ఇప్పుడు 6:30, 7 అలా అవుతుందన్నమాట. ఇంకా పిల్లలకి స్కూల్ స్టార్ట్ అయ్యాయి కదా అండి. సో ఇంకా ఇది వచ్చేసి అయితే గురువారం రోజు అండి. ఇంక ఇక్కడైతే నేను ఇంకా మార్నింగ్ స్నానం అదంతా కూడా పూర్తయిపోయిందండి. ఇంకా ఈరోజు ఫాస్టింగ్ కాబట్టి ఇంకా నేనైతే ఇక్కడ తలస్నానం అయితే చేశానండి. ఇంకా జుట్టు అలా వదిలేసుకొని ఉండడం కంటే ఇలా కొన్ని హెయిర్ పైనకి పెట్టేసుకుందాం అనేసి ఇంక ఇక్కడైతే నేను ఇలా జుట్టుకైతే క్లిప్స్ పెట్టుకుంటున్నానండి. ఇంకా జుట్టు అంతా కూడా పచ్చిగా ఉందండి. అలా కాకుండా ఇంకా అలా వదిలేసాను అనుకోండి, అన్నీ హెయిర్ అంతా కూడా మొహం పైన పడిపోతుంది అనేసి ఇంకా నేనైతే ఇలా ఇక్కడ సింపుల్గా హెయిర్ అయితే పైనకి పెట్టేసుకున్నానండి. ఇంకా మార్నింగ్ ఇంకా పెద్దగా రెడీ అవ్వడం లాంటివి ఏమీ ఉండవండి. ఇంకెందుకంటే పాప స్కూల్కి వెళ్తుంది, ఆమెకి టిఫిన్ చేసి ఇవ్వాలి. అలాగే ఇంక ఇప్పుడైతే ఏం లంచ్ బాక్స్ ప్రాబ్లం లేదులేండి. ఇంకొక 10 days వరకు 1 time స్కూలే ఉంటుందంట. ఇంక ఇక్కడైతే మార్నింగ్ టిఫిన్ అదంతా పూర్తి చేయాలి కదా. ఇంక ఇక్కడ స్నానం అది కంప్లీట్ చేసుకున్నాక ఇంకా నేనైతే ఇక్కడ పూజ కూడా చేశానండి. ఇంకా టైము 7:30 అలా అవుతుందన్నమాట, 8 కూడా అవుతుందేమో. ఇంక ఇక్కడైతే నేను పూజ అంతా కూడా కంప్లీట్ చేసుకున్నానండి. ఇంకా ముందు రోజు నైటు పూజ సామాన్లన్నీ కూడా నీట్గా శుభ్రం చేసి పెట్టుకున్నానండి. ఎందుకంటే ఇంకా గురువారం నాకు ఫాస్టింగ్ ఉంటుంది, ఇంకా హడావుడి ఉంటుంది కదా. పూజ సామాన్లన్నీ ఇంకా ముందు రోజే కడిగి పెట్టేసుకున్నానన్నమాట నైటు. ఇంకా మార్నింగ్ సరికి ఇంకా చక్కగా ఆరిపోతాయి కదా, చక్కగా కుంకుమ బొట్లు అవన్నీ పెట్టేసుకుంటే సరిపోతుంది అనేసి ఇంకా అవన్నీ అయితే నీట్గా శుభ్రం చేసుకున్నాను. ఇంక ఇక్కడైతే నేను కిచెన్లోకి వచ్చేసానండి. ఇంకా కిచెన్లో ఇంకా స్టవ్ అంతా కూడా నైటే క్లీన్ చేసి పెట్టుకున్నానండి. ఎప్పుడైనా కూడాను నైటు ఇంకా తిన్న తర్వాత గిన్నెలన్నీ కడిగేస్తాం కదా అండి. ఇంకా గిన్నెలన్నీ కడిగేసాక ఎలాగో స్టవ్ అంతా కూడా ఒకసారి కడిగేద్దామనేసి ఇంకా స్టవ్ అంతా కూడా చక్కగా లిక్విడ్తో అయితే క్లీన్ చేసుకున్నాను. కానీ ఇంకా మార్నింగ్ కూడా ఒకసారి అయితే తుడుస్తానండి. ఎందుకంటే ఏదో ఒక చిన్నగా దుమ్ములాగా అయితే పడుతుంది కదా. ఇంకా అదంతా ఏమీ లేకుండా ఇంకా నీట్గా ఒక తడి క్లాత్తోనైతే ఇంకా ఇక్కడ నేను స్టవ్ అంతా కూడా నీట్గా తుడుస్తున్నానండి. ఇంకా పాపకి టిఫిన్ చేసి ఇవ్వాలి, మా వారికి మా పాపకి. ఇంకా నేను టిఫిన్ చేసేసరికి అయితే 11:30, 12 అలా తింటానండి. ఎందుకంటే ఫాస్టింగ్ కదా, ఇంకా ఈవినింగ్ భోజనం చేస్తాను కాబట్టి ఇంకా నేను ఆఫ్టర్నూన్లోనే ఇంకా టిఫిన్ చేస్తాను. ఇంక ఇక్కడ స్టవ్ అంతా కూడా నీట్గా తుడుస్తున్నానండి. ఎందుకంటే ఇది గ్లాస్ అండి, బ్లాక్గా ఉంటుంది కదా. ఇంకా దానిపైన ఏ చిన్న దుమ్ము పడినా ఇట్టే కనిపిస్తుందండి. ఇంకా అసలు వెంటనే తుడిచేయాలి అనిపిస్తుంది అన్నమాట. ఇంక ఇక్కడైతే 1కి 2 సార్లు స్టవ్ అంతా కూడా నీట్గా శుభ్రం చేసుకున్నాను. ఇంకా ఈరోజు మార్నింగ్ వచ్చేసి ఇంకా మా పాపకి ఇంకా టిఫిన్కి ఈరోజు దోశలు వేస్తున్నానండి. ఇంకా పల్లి చట్నీ కూడా మిక్సీ పట్టి పెట్టుకున్నానన్నమాట నైట్. ఫ్రిడ్జ్లో పెట్టేశాను మార్నింగ్ పోపు వేద్దామనేసి. ఇంకా ఇప్పుడే కదా అండి పిల్లలకి స్కూల్ స్టార్ట్ అయ్యాయి. ఇంకా ఇంత తొందరగా నిద్ర లేవడము, మరి ఎర్లీ మార్నింగ్ నిద్ర లేచి ఇంట్లో పనులన్నీ ఫాస్ట్గా చేసుకోవడం అంటే ఇంకా మనం కూడా కొంచెం మమ్మీలందరూ కూడా అలవాటు పడిపోవాలి. ఎందుకంటే ఇన్ని రోజులు హాలిడేస్ కాబట్టి చక్కగా ఇంట్లో పనులన్నీ నిదానంగా చేసుకున్నాం కదా. పిల్లలు ఎలాగో 7:30కి, 8కి, ఇంకొకసారి అయితే మా పాప 9 కల్లా నిద్ర లేచేదిలేండి. ఇంకా పిల్లలు అలా వాళ్ళు చక్కగా నిద్రపోయేవాళ్ళు. మార్నింగ్ లేవాలని హడావుడి ఎవరికి ఉండేది కాదండి. సో ఇంక ఇక్కడైతే నేను టిఫిన్ చేయడానికి అన్నీ చక్కగా రెడీ చేసుకుంటున్నాను. ఇంకా ఈరోజు టిఫిన్లోకి అయితే పల్లి చట్నీ లేండి, ఇంకా టమాటా చట్నీ అవన్నీ ఏమీ చేయలేదన్నమాట. ఇంకా చేయాలండి. ఇంకా టమాటా చట్నీ చేశాను అనుకోండి, ఒక 2 daysకి సరిపడా చేస్తానండి. ఎందుకంటే మనకు అది ఏం పాడవదు కదా, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం చక్కగా ఉంటుందండి. కానీ పల్లి చట్నీ అలా కాదండి, ఏ రోజుది ఆ రోజు చేస్తేనే బాగుంటుంది. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకే బాగుంటుందండి. ఇంకా ఈవినింగ్ టైం కూడా కొంచెం స్మెల్ వచ్చినట్టు అనిపిస్తుంది. పల్లి చట్నీ ఎక్కువగా అయితే స్టోర్ చేసి పెట్టుకోలేము. టమాటా చట్నీ అయితే బాగుంటుందండి. ఇంకా టమాటా చట్నీలోనే అల్లం కూడా వేసి చేసామంటే ఇంకా సూపర్గా ఉంటుందండి టేస్ట్ మాత్రం. ఇంకా మా అబ్బాయికి అయితే చాలా ఇష్టం అండి. ఇంకా అబ్బాయి కూడా హాస్టల్కి వెళ్ళిపోయాడు. ఇంకా పాప ఒక్కతే ఉంటుంది కదా. ఇంకా పాప, నేను, మా వారు, ఇంకా మేము ముగ్గురమే అన్నమాట. ఇంకా మా పాప వచ్చేసి ఈ ఇయర్ 10th క్లాస్ అండి. ఇంకా మా పాప కూడా ఈ సంవత్సరం 10th క్లాస్ కంప్లీట్ అయిపోతుంది. ఇంకా నెక్స్ట్ ఇయర్ వచ్చేసి ఇంకా నేను మా వారిద్దరమే అన్నమాట. ఇంకా అసలు ఎలా ఉంటుందో అండి, అసలు ఊహించుకుంటేనే ఓ రకంగా బాధగా అనిపిస్తుందండి. పిల్లలు ఇద్దరు లేకుండా ఇంకా ఇద్దరమే ఉండడము.
ఇంకా ఏది చేయాలన్నా పెద్దగా ఇంట్రెస్ట్ అనిపించదేమో అనైతే నాకు అనిపిస్తుందండి. ఎందుకంటే ఏదైనా పిల్లల కోసం ఎక్కువగా ఇంట్రెస్ట్ పెట్టి చేస్తాం కదా అండి. సో ఇక్కడైతే నేనైతే దోశలు వేస్తున్నాను. ఇంకా ఈ ఇయర్ మా పాపకి నచ్చిన ఫుడ్ అన్నీ చేసి పెట్టాలి అనేది అనుకుంటున్నాను. కానీ చూడాలండి, స్కూల్ హడావుడిలో పాపం 10th క్లాసు ఎక్స్ట్రా క్లాసెస్ ఉంటాయి, ట్యూషన్ ఉంటుంది, ఇంకా చాలా బిజీగా ఉంటుందండి. పిల్లల లైఫ్ అయినా మన లైఫ్ అయినా కూడాను. ఇక్కడైతే నేను దోశలు వేసానండి. నార్మల్ దోశ వేసానండి మా పాపకి. ఇంకా మా వారికేమో ఆనియన్ దోశ వేసి ఇచ్చాను. తను నిద్ర లేవలేదండి. తను ఇంకొక హాఫ్ అన్ అవర్ వరకు లేస్తారేమో. తనకి ఏదైనా హడావుడి మార్నింగ్ వెళ్ళే పని ఉంటే మార్నింగే నిద్ర లేస్తారు. తను కొంచెం నైట్గా లేట్గా వచ్చాడనుకోండి, అంటే 10:30, 11 కల్లా వస్తే మాత్రం ఇంకా మార్నింగ్ కొంచెం లేట్గా నిద్ర లేస్తాడు. నేనైతే ఏం డిస్టర్బ్ చేసి నిద్ర అయితే లేపను. ఇక్కడైతే పాప స్కూల్కి రెడీ అవుతుందండి. తను హెయిర్ సెట్ చేసుకుంటుందన్నమాట. ఇంకా స్కూల్ స్టార్ట్ అయ్యి 2 times స్కూల్ స్టార్ట్ అయ్యాయి అనుకోండి, పిల్లలకి జడలు వేయడము రిబ్బన్స్ తోటి చాలా పని ఉంటుందండి. ఇటు టిఫిన్ చేయాలి, వంట చేయాలి, పాపకి 2 జడలు వేయాలి. చాలా హడావుడి ఉంటుందన్నమాట. ఎలా ఉంటుందో తెలుసు కదండి, ఆడపిల్లలు ఉన్న వాళ్ళకి ఎక్కువగా అర్థమవుతుంది. మగపిల్లలే ఉన్నారనుకోండి, వాళ్ళతో అసలు ఎలాంటి పని ఎక్కువగా ఉండదండి. వాళ్ళే లేస్తారా, స్నానం చేస్తారా, వాళ్ళకి వారు చక్కగా రెడీ అయిపోతారు, చక్కగా దువ్వేసుకుంటారు. కానీ ఆడపిల్లలు అలా కాదు కదా అండి. వాళ్ళంతా రెడీ అయినా కూడా మనం చేసే పని ఏంటి అంటే వాళ్ళకి చక్కగా జడలు వేయడము, 2 daysకి ఒకసారి చక్కగా ఆయిల్ పెట్టడము, జడలు వేయడము, ఇదైతే చాలా పెద్ద పని అండి. సో ఇక్కడైతే దోశలు వేస్తున్నాను వేడివేడిగా. మా పాప అయితే తను రెడీ అవుతుంది. తను వచ్చేసరికి టిఫిన్ అయితే పెట్టేయాలి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్.